విక్రమాదిత్య అయితే పద్మావతి అక్కడ కనిపించకపోయేసరికి కాల్ చేస్తాడు. పద్మావతి ఎక్కడ ఉన్నావు, నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానని చెప్పి విక్రమాదిత్య అంటాడు. ఆ మాటలకు పద్మావతి అయితే ఇలా అబద్ధం చెప్తుంది. డ్రెస్పై పడ్డ మరకలు, ఈ కూల్ డ్రింక్ మరకలు ఇంకా వదలలేదు సారు, నేను ఇంకా వాష్రూమ్లోనే ఉన్నాను, వస్తుండాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. విక్రమాదిత్య అయితే సరే పద్మావతి అని చెప్పి ఫోన్ పెట్టేసి అలా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఉన్న పద్మావతి విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి పద్మావతి వాష్రూమ్లో ఉన్నానన్నది, ఇక్కడ మా బావతో ఏం చేస్తుంది అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి ఫోన్ పెట్టేశాక మురళీకృష్ణ అయితే నీకు ఎంత కష్టం వచ్చింది పద్మావతి, నీకు నేను అండగా ఉన్నాను పద్మావతి అని చెప్పి పద్మావతి భుజంపై చేయి వేసి 2 చేతులతో తన భుజం మీద చేయి వేస్తాడు. అది చూసి విక్రమాదిత్య అయితే కోపంతో రగిలిపోతూ ఏంటి ఏం చేస్తున్నాడు ఈ రాక్షసుడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, పద్మావతి నాకు ఎందుకు అబద్ధం చెప్పింది, అసలు ఏంటి ఏం జరుగుతుందని చెప్పి విక్రమాదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఆ నీచుడు చేసిన పనికి పద్మావతి అయితే చిరాకు పడుతూ ఉంటుంది. అది చూసి విక్రమాదిత్య ఓర్వలేకపోతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.